హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. వన్ మోర్ వినీల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈరోజు హనుమత్ జయంతి కదండి. సో మా ఇంట్లో స్వామివారికి పూజ అది చేసుకొని ఆంజనేయ స్వామి విగ్రహం అది పెట్టుకొని పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో మా ఇంటి దగ్గరలో ఉన్న బాలాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము. సో టెంపుల్లో కూడా చాలా రష్ ఉంది. సో ఈ టెంపుల్ ఏంటంటే మా ఇంటి దగ్గరలోనేనండి. పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారండి. అక్కడ కొంచెం టైం పట్టింది మాకు స్వామివారి దర్శనం అది చేసుకోవడానికి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్వామివారి కీర్తనలు అవి భజనలు అవి స్టార్ట్ చేశారండి. ఎవ్రీ ఇయర్ అన్నదానం కూడా పెడతారండి. సో అలాగే ఈ ఇయర్ కూడా అన్నదానం అనేది ఏర్పాటు చేశారు. చిన్న భక్తులందరికీ పులిహోర అనేది ప్రసాదంగా పెట్టారండి. సో మేము కూడా పులిహోర అది తినేసి కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాము మేము. సో మేమైతే హనుమత్ జయంతి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. హనుమాన్ కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.